ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. హాగో ఏమైతుందో అక్కడ గంతమంది ఉన్నారేంది? మొన్ననే జార్ఖండ్ మహారాష్ట్రలో ఓట్లు కూడా అయిపోయినాయి. మరి ఇంకా ఏ సభ జరుగుతున్నది? ఏదైనా విజయోత్సవ సభ అంటే ఆ రిజల్ట్ కూడా రాకనేపాయే. మరి గంతమంది ఎందుకున్నారబ్బా? వాళ్ళంతా ఎవరు? వామ్మో, అధికారంలో ఉన్న పార్టీ బహిరంగ సభ పెడితే హాజరు పడేందుకు వచ్చిన పార్టీ కార్యకర్తల లెక్కన బగ్గమందే ఉన్నారేంది? మరిది గ్రౌండా లేకపోతే ఏదన్నా కొండనా? అయినా చూస్తుంటే ఒక్క పార్టీ జెండాగా నవడతలేదు, ఒక్క లీడర్ ఫోటోగా నవడతలేదు. ఇంత కూడా ఏం జరుగుతుంది? వీళ్ళంతా ఎవరు అంటే కొలువు కోసం వచ్చినోళ్ళు. అవును, ఉద్యోగం కోసం ఆదరపడ్డోళ్ళే. వాయమ్మనే గింత మందా? ఇంతకు ఎన్ని వేల పోస్టులు అంటే వేలెక్కడి, ఉత్త వందలు కూడా లేవు. ఉట్టి 133 పోస్టులే. అవిటి కోసం 18,000 మంది వస్తే ఏదో భారీ బహిరంగ సభ జరుగుతున్నట్టే అనిపించింది. ఇంతకు ఇది ఎక్కడ అంటే ఉత్తరాఖండ్ లో ఉన్న ఫితోరగఢ్ లా టెరిటోరియల్ ఆర్మీ కొలువుల జాతర నడుస్తుంటే అటు ఉత్తరప్రదేశ్, ఇటు బీహార్, ఇంకా ఉత్తరాఖండ్ నుంచి వీళ్ళంతా వచ్చిండ్రు. కంట్రోల్ కాకపోతే పోలీసులే లాఠీ లేవట్టే కాడికి వచ్చిందట కథ. కానీ ఒక్కటి ఆలోచించుండ్రి, 133 పోస్టులకు 18,000 మంది వచ్చిర్రంటే మన దగ్గర కొలువులు లేక కష్టపడుకుంటా ఖాళీగా ఉండేటోళ్ళు ఎంత మంది ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయండ్రి.